నమః. జై తల్లి జై మాత. నమస్తే అండి. మీరందరూ కూడా చక్కగా నేను చెప్పే విధానంగా చూడండి. నేను ఎంత చక్కగా చేస్తున్నానో ఇదే విధంగా మీరు కూడా చేసుకొని మీ కుటుంబాలతో మీరు పచ్చగా చల్లగా ఆనందంగా పాడి పంటలతో మీ పిల్ల పాపలతో బాగుండాలని మనస్ఫూర్తిగా సకల సాక్షిగా కూడా కోరుకుంటున్నాను. అలాగే భూమి మీద ప్రతి జీవరాశులు కూడా పచ్చగా ఏళ్ళు జీవించాలని కోరుకుంటున్నాను. అలాగే ఏంది స్వామి రోజు పెడతాగా ఉంటారు తెలియని వాళ్ళు. నేను మీ ఇంటిలో ఏదన్నా చెడు పీడతో నడుస్తున్నా అంటే గ్రహంతో బాధపడుతూ ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా జరగని అనారోగ్య రీచ్లు కూడా నేను సాల్వ్ చేశాను. చాలామందికి ఎక్కడికి వస్తే మీకు చూపిస్తాను. కుటుంబంలో మీ పాపాలకు కానీ మీ బాబులకు కానీ మ్యారేజీలు కాక ఒక్కొక్కళ్ళు చెడు స్నేహాలతో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చెడు స్నేహాలతో ఇంటి స్థాయి లేకుండా కూడా దేశంచారం చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళతో ఎవరైనా బాధపడుతుంటే నా వీడియో మీద ఉంటుంది నా ఫోన్ నెంబర్, ఎమ్మటే ఫోన్ చేయండి, వాళ్ళ పేరు పెట్టండి, ఇలా ఉందని నేను పూజలో చూసి చెప్తాను. లేదు మేమే వస్తామంటారా రండి. వచ్చారనుకోండి ఒకటే నేను ఇంకోటి చెప్తానండి, దయచేసి ఏమనుకోమాకండి. ఫోటో పెట్టి 1000 రూపాయలు 2000 ఏమంటున్నారు అని చాలామంది దగ్గరికి వెళ్ళామండి మేము మోసపోయామంటూ ఉంటారు. నాకు అలా వద్దు, వేస్తే వేయండి, లేదంటే మీరే రండి. ఇక్కడికి వచ్చారనుకోండి చూసి ఇలా ఉందని చెప్తాను. దాన్ని బట్టేసి నేను నిఘాగా 21 రోజు మీ పేరు మీద మీ గోత్రం మీద వీళ్ళ పూజ చేసి హోమం చేసి చక్కగా మిమ్మల్ని యథాస్థాయి తెచ్చే శక్తి నా దగ్గర ఉంది. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్. అయితే ఇంకో విషయం ఏంటంటే అండి, మీరు ఇక్కడ రండి, నేను ఇక్కడ 3 పూజలుగా చేస్తాను. మీకు నచ్చి అంగీకారం అయితేనే చేయించుకోండి, లేని ఎడల నా కాడ కాకపోయినా ఎక్కడైనా సరే నేను చెప్పేయి ఒరిజినల్ పచ్చి నిజమని మాట ఎక్కడైనా మీరు చూపించుకోండి. నా కాడ కాకపోయినా దయచేసి నా మాట ప్రతి ఒక్కరూ కూడా బ్రెయిన్లో మెమొరీ సెల్లులో ఎలాగ ఉంటుందో అలాగా ప్రింట్ చేసుకొని ఆలోచించండి కొంచెంసేపు కూర్చొని. అప్పుడు నేను చెప్పేది ఎంత గాఢంగా ఎంత బాధకరంగా చేద్దాం మీకు అర్థమైంది. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. నా వీడియో మీద నా ఫోన్ నెంబర్, అలాగే యూట్యూబ్ ఛానల్ నా ధన్యవాదాలు అండి నా కుటుంబం తరపున కూడా. అలాగే భవనం పాటలు పాడే మంగళి గారికి కూడా నా కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరు ఇంకా కూడా మీ కుటుంబంతో కూడా మీరు ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మధుప్రియ గారు కూడా చాలా భవనం పాటలు చక్కగా పాడుతున్నారు. ఇంకా మీ కుటుంబం ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. జై నాగు. అలాగే బిత్తిరి సత్యబాబు గారు కూడా మీ కుటుంబం మీరు కూడా ఇంకా భవనం పాటలు ఇంకా చక్కగా పాడుతున్నారు. ఇంకా పాడాలని కోరుకుంటున్నాను. ఆ పాటలు నేను ఇక్కడ కాస్త వినియోగించుకొని ఆ తల్లులకి చక్కగా మనస్ఫూర్తిగా నేను పూజ చేసుకొని మీ పాటలు వినిపించుకుంటా ప్రపంచానికి సాక్షి చెప్తున్నాను. జై నాగు. అలాగే నా తల్లి అచ్చమ్మ గారు, నా తండ్రి రత్తయ్య గారు వాళ్ళ ఆత్మను భూమి చెందని కోరుకున్నాను. జై నాగు. జై నాగు. జై నాగు. జై నాగమ్మ తల్లికి. జై మాత. జై లక్ష్మమ్మ వారికి. జై తల్లి. జై లక్ష్మమ్మ వారికి, కనదుర్గమ్మ తల్లికి. జై మంచి గౌరమ్మ తల్లికి. జై తల్లి మాతాకి. జై తల్లి మాతాకి. జై నాగు. జై తల్లి.
జై